చెత్త భవన నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేసి నగరంలో పరిశుభ్రతను పాడు చేయొద్దని మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లాలో ఈ నెల 15న అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్ల పరిసర ప్రాంతాల్లోని డ్రైనేజీలు, పారిశుద్ధ్య పనులను హెల్త్ అధికారులతో కలిసి పరిశీలించారు. నగరంలో వ్యర్థ పదార్థాలను రోడ్లపై వేయడం వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. విజిట్ అంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి విజిట్ చేసినప్పుడు ముఖ్యంగా కొన్ని నేను అబ్జర్వ్ చేసినవి పబ్లిక్కి తీసుకురావాలనుకున్నాను. సో పర్మిషన్స్ లేకోకుండా డివైడర్స్ పైన ఎలా అంటే అలా పోస్టర్స్, ట్రాఫిక్ లైట్స్ మధ్యలో బ్యానర్స్, హోర్డింగ్స్ వితౌట్ పర్మిషన్స్ అలాంటివి ఉంటే మాత్రము వీ డోంట్ యాక్సెప్ట్. అవన్నీ ఇమీడియట్గా రిమూవ్ చేయాలి. అండ్ వితౌట్ పర్మిషన్స్ పెట్టిన వాటి అన్నిటికీ పెనాల్టీ అనేది హ్యూజ్గా వేయడం జరుగుతుంది. సో మీకు ఏదన్నా పెట్టుకోవాలనుకుంటే ముందుగా పర్మిషన్ తీసుకుని ఎక్కడైతే యాక్సెప్టబుల్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడే పెట్టుకోవాలి. ఎందుకంటే తిరుపతి అనేది ఇట్స్ అ పిలిగ్రిమ్ సిటీ.